హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఎగ్ పచ్చిమిర్చి కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ అయితే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనకు కావాల్సినవి ఎగ్స్, పచ్చిమిర్చి, అదేవిధంగా ఉల్లిగడ్డలు. పచ్చిమిర్చి అయితే మనకు కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఉల్లిగడ్డలకైతే పైన పొట్టు మొత్తం నీట్గా తీసేసుకున్న తర్వాత ఒకటికి 2 సార్లు కడిగి వాటిని అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. చపాతీలోకి అయితే ఈ ఉల్లిగడ్డలు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. మిగిలిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా పొట్టు తీసేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి తీసుకొని పైన తొడిమెలు ఉంటాయి కదా, అవి నీట్గా తీసుకున్న తర్వాత ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అవి కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అయితే మనకు ఒక్కొక్కటి కట్ చేయాలంటే టైం పడుతుంది కదా, అలాంటప్పుడు అయితే ఇట్లా ఒకేసారి 5-6 పచ్చిమిర్చి పట్టుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు ఒక ఈజీ టిప్ అని చెప్పొచ్చు, తొందరగా టైం సేవ్ అయ్యే పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. పచ్చిమిర్చిని అయితే ఇట్లా కట్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోవచ్చు, మెత్తటి పేస్ట్ లాగా కూడా. కాకపోతే కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళకైతే పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఎప్పుడైనా ఎగ్ పచ్చిమిర్చి కర్రీ చేయాలనుకుంటే పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకోకుండా ఇట్లా చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకుంటాం. ఈ కర్రీకి కావాల్సిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాం. దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ కూడా పోసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేసుకున్న తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. మనకు తొందరగా ఉల్లిగడ్డలు ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఉల్లిగడ్డలకి. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అవి కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అన్నిటికీ ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పట్టేలాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడకని. పచ్చిమిర్చి కూడా మంచిగా కలర్ చేంజ్ అయినాయి. కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ పగలగొట్టు కర్రీలో వేసుకునేటప్పుడు అయితే గ్యాస్ మంట సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకురనుకో తొందరగా అడుగంటుతుంది, మాడిపోతుంది. ఎగ్స్ పగలగొట్టి వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు, ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఎగ్స్ అయితే ఇట్లా పఫీగా వస్తాయి. మనకు ఆమ్లెట్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. అప్పుడు మనం సపరేట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని అయితే కదలకుండా అట్లనే ఉంచిరనుకో గ్యాస్ సిమ్లో ఉన్నా కూడా కొంచెం అడుగు అయితే అంటుతుంది. అందుకని చెప్పి 2 వైపులా తిప్పుకొని ఉడికించుకోవాలి. రెండు వైపులా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎగ్స్ అయితే మంచిగా ఉడుకుతాయి. ఎగ్ పచ్చిమిర్చి కర్రీ అయితే దాదాపు కంప్లీట్ అయింది. ఫైనల్గా ధనియా పౌడర్ వేసుకుంటున్నా. ఇదైతే గరం మసాలా కాదు, ఓన్లీ ధనియా పౌడర్. గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఈ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కర్రీకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఎగ్ పచ్చిమిర్చి కర్రీ అయితే చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఈ కర్రీ స్పైసీగా తినే వాళ్ళైతే బాగా ఇష్టపడతారు. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. జస్ట్ మన ఇంట్లో ఉండే ఉల్లిగడ్డలు, ఎగ్స్, పచ్చిమిర్చితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ. టైం కూడా ఎక్కువగా తీసుకోదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.